హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో 24th సెప్టెంబర్ 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో ఈరోజు చాలా ఆర్టికల్స్ అయితే మనకు రెలవెంట్గా కనిపిస్తున్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినా సరే, గ్రూప్స్కి అయినా సరే, ఈవెన్ వేరే ఎస్ఎస్సి, ఆర్బీఐ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య నేను ఈ మెయిన్స్ 2024 యూపీఎస్సీలో వచ్చిన పేపర్స్ కూడా అనలైజ్ చేస్తున్నాను కాబట్టి అసలు కరెంట్ అఫైర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తున్నాను. సో మీరు ఏంటంటే రాథోడ్ సైన్స్ అకాడమీ ఇంగ్లీష్ ఛానల్ని ఫాలో అయినట్లయితే నేను ఎస్ఏ పార్ట్ బి ఎనాలిసిస్ పెట్టాను అండ్ GS1, GS2 అండ్ ఈరోజు GS4 పార్ట్ 1 కూడా అయిపోయింది. రేపు GS4లో మళ్ళీ ఇంకా పార్ట్ 2 కేస్ స్టడీస్ పార్ట్ ఉంది. సో అలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా అనలైజ్ చేసి అసలు క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ యొక్క డిమాండ్ ఏంటి, అసలు మీరు ఆన్సర్ ఎలా రాయాలి, కరెంట్ అఫైర్స్ని ఎలా యూజ్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఎలా యూజ్ చేయాలి, మీ ప్రెజెంటేషన్ ఎలా పెంచాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ అలాంటి వీడియోస్ మాత్రం మీకు యూట్యూబ్లో ఎక్కడా ఉండవు, కంపేర్ కూడా చేసుకోవచ్చు. సో కంపల్సరీ మీరు ఆ వీడియోస్ని వాచ్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయినట్లయితే కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాచింగ్ చైల్డ్ సెక్స్ అబ్యూస్ మెటీరియల్ ఈజ్ అన్ అఫెన్స్. మన సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఎవరైనా సరే చైల్డ్ సెక్స్ అబ్యూస్ మెటీరియల్ చూస్తున్నా కూడా, లేకపోతే దాన్ని షేర్ చేయడం కానీ, స్టోర్ చేయడం కానీ, అవన్నీ మన క్రిమినల్ అఫెన్స్ అని చెప్పడం జరిగింది. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు ఎక్కడ చదువుకుంటారు, అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీలో చదువుకుంటారు, ఎందుకంటే ఇక్కడ జ్యుడిషియర్ ఇన్వాల్వ్ అయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో సొసైటీలో కూడా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 4లో ఎథిక్స్ ఉంటుంది కదా, ఆ ఎథిక్స్లో కూడా ఎథికల్ డైమెన్షన్స్ ఏంటి ఈ జడ్జ్మెంట్లో, సో అవి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే మీకు జ్యుడిషియల్ యాక్టివిజం మీద కూడా, జ్యుడిషియల్ రివ్యూ మీద కూడా ఎథిక్స్లో క్వశ్చన్ వచ్చింది ఈసారి. కాబట్టి జ్యుడిషియర్ అనేది ఈవెన్ ఎథిక్స్లో కూడా చాలా రెలవెంట్గా ఉంది అని అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడాల్సిన అసలు డైమెన్షన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం సుప్రీంకోర్టు గురించి చూడాలి. సుప్రీంకోర్టు గురించి చూసినప్పుడు ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకు న్యూస్లో చాలా కనిపిస్తున్నాయి. ఏంటి అంటే జ్యుడిషియల్ రివ్యూ, నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియల్ యాక్టివిజం, ఓకే, జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ యాజ్ వెల్ జ్యుడిషియల్ రివ్యూ ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వీటి మీద మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సరే మీరు చూసుకోవాలి. ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే సుప్రీం కోర్ట్ అనేది వ్యూయింగ్ అంటే చూడడం కానీ, స్టోర్ చేసుకోవడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ మెటీరియల్ని అది ఒక క్రిమినల్ అఫెన్స్గా అని చెప్పింది. అది ఏ యాక్ట్ ప్రకారం చెప్పబడింది అంటే మనకి పోక్సో ఉంది కదా, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఆ రెండు యాక్ట్స్ ప్రకారం అది నేరం, క్రిమినల్ క్రైమ్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే క్రిమినల్ లయబిలిటీ ఎక్స్పాన్షన్ అనేది పెంచడం జరిగింది. క్రిమినల్ లయబిలిటీ యొక్క స్కోప్ అనేది ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఎస్పెషలీ యాక్టివ్ పార్టిసిపేషన్, ఎస్పెషలీ జ్యుడిషియర్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ తగ్గించడానికి. అందుకని ఏంటంటే ఈవెన్ అక్కడ చైల్డ్ అబ్యూస్ కానీ, చైల్డ్ రేప్ కానీ చేయకున్నప్పటికీ కూడా ఆ యొక్క మెటీరియల్ని యూజ్ చేయడం కానీ, స్టోర్ చేయడం కానీ కూడా క్రిమినల్ అఫెన్స్ అంటుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టర్మినాలజీ వల్ల కూడా మనకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. సో ఈవెన్ ఆ వర్డ్కి ఒక ప్రాపర్ డెఫినేషన్ కావాలి, ఇంకా ఎక్స్పాన్షన్ కావాలి అని కూడా అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి విషయాలు అనేది చైల్డ్ మీద జరగడం వల్ల ఏమవుతుంది, సైకలాజికల్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే ఈరోజు టుడేస్ చిల్డ్రన్ ఇస్ టుమారో సిటిజన్ అని అంటారు కదా. సో ఇలాంటి సైకలాజికల్ ఇంపాక్ట్ పడడం వల్ల చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతుంది. అలాగే ఏంటి అంటే మనకి ట్రామా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఫ్యూచర్లో మనకి లేబర్ పార్టిసిపేషన్ తగ్గిపోతుంది. సో వీళ్ళ నుంచి వచ్చే ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ అరికట్టాలి అంటే కంపల్సరీ మనం ఎలాంటి సందేహం లేకుండా మనం లాంగ్ టర్మ్ కన్సిడరేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏమైనా లీగల్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ ఈ లీగల్ ప్రొసీడింగ్స్లో చిల్డ్రన్ని ఎస్పెషల్లీ ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు మన ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ ప్రొసెషన్ అనేది చూస్తున్నాం ఇక్కడ. అంటే ఇండివిజువల్స్ అనేది అకౌంటబుల్గా ఉండాలి. ఓకే, సో మనం ఎథిక్స్లో అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఎలా చదువుకుంటామో, సో ఈవెన్ ఇక్కడ కూడా ఎవరి డివైజెస్లో ఇలాంటి మెటీరియల్ ఉంది, అసలు ఎందుకు ఉంది, సో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, సో వాళ్ళని అకౌంటబుల్గా చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే అసలు మన ఇండియన్ సినారియోలో ఇప్పుడు సుప్రీంకోర్టు కేసు తీసుకోవడానికి కారణాలు ఏంటి అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎస్పెషల్ సెక్షువల్ అబ్యూస్ కేసెస్ ఆన్లైన్లో పెరుగుతూ ఉన్నాయి. సో దాని దగ్గర మీ దగ్గర డేటా ఏముంది మేడం, మీరు చెప్పేది మేము ఎందుకు నమ్మాలి అంటే, సో ఎన్సీఆర్బీ డేటా, నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో అనేది డేటా రిలీజ్ చేసింది. ఆ డేటాలో ఏంటి అంటే 2020 నుంచి 2021కి కూడా అరౌండ్ 738 నుంచి 969 కేసెస్ అనేది పెరగడం జరిగింది. అంటే 20 to 25% ఆఫ్ కేసెస్ జస్ట్ 1 ఇయర్లో పెరిగాయి. సో మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అంటే ఇంకా మరిన్ని కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎలాంటి ఇంపాక్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అంటే మన దగ్గర సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎస్పెషలీ చిల్డ్రన్ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, యాంగ్జైటీ అండ్ ఆల్సో యాంగర్. సో ఇవన్నీ ఏంటంటే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా దారి తీస్తుంది. అదే కాకుండా సొసైటీతో వాళ్ళు మింగిల్ అవ్వలేరు అనమాట. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మొద్దు, అసలు ఎవరితో మాట్లాడాలి లేదు. అండ్ ఈవెన్ బయలాజికల్ క్లాక్ ఉంటుంది మన బాడీలో, దాన్ని సిర్కాడియం రిథమ్స్ అంటాము. సో ఇలా మెంటల్గా ఏదైనా స్ట్రెస్ తీసుకున్నట్లయితే సిర్కాడియం రిథమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నార్మల్గా మన మొబైల్లో ఏది చూస్తూ ఉంటే మనం దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు చిన్నపిల్లలు రైమ్స్ చూస్తూ ఉంటే వాళ్ళు ఆ రైమ్స్లో క్లాప్స్ కొడుతూ ఉంటే ఆ క్లాప్స్ కొడుతూ ఉంటారు. వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలాంటి హ్యాండ్ మూమెంట్స్ ఉంటే అదే హ్యాండ్ మూమెంట్స్ వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఒక చైల్డ్కి ఇలాంటి చైల్డ్ సెక్స్ అబ్యూస్ కంటెంట్ చూసినట్లయితే వాళ్ళు కూడా రిపీట్ చేయాలి అనుకుంటారు. కాబట్టి సొసైటీ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎస్పెషలీ ఇప్పుడు ఇలాంటి క్రైమ్స్ ఎందుకు చేస్తారు అంటే నార్మల్గా డ్రగ్స్ తీసుకోవడము లేకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడం వల్ల ఆ మత్తులో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ చూసినప్పుడు నార్మల్గా ఈ డ్రగ్ అడిక్షన్, ఆల్కహాల్ అడిక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే కాకుండా మన దగ్గర బిహేవియరల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక స్టీరియో టైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఏంటంటే అమ్మాయిలు ఓన్లీ ఫర్ సెక్స్ ఆబ్జెక్ట్స్ కానీ చూస్తారనమాట. సో అవన్నీ కాకుండా ఉండాలి అంటే ఇలాంటి ప్రోయాక్టివ్ స్టెప్స్ ఏదైనా తీసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియాలో ఇలాంటి తగ్గించడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా లేవా అంటే ఆల్రెడీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. సో ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే 2012వ సంవత్సరంలో. అండ్ రీసెంట్గా దాన్ని 2019వ సంవత్సరంలో కూడా అమెండ్ చేయడం జరిగింది ఇంకా స్ట్రిక్ట్ చేయించడానికి. సో ఆ 2019లో అమెండ్మెంట్ చేసినప్పుడు ఏంటి అంటే డెత్ పెనాల్టీని చేయడం జరిగింది. సో ఇక్కడ వేరే ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అంటే మనకి ఐటీ యాక్ట్ 2000 ఉంది. నెక్స్ట్ సెక్షువల్ చైల్డ్ అబ్యూస్ ప్రివెన్షన్ ఇన్వెస్టిగేషన్ అనేది ఉంది. అదే కాకుండా మన గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ బేటీ బచావో బేటీ పడావో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2015 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్, అలాగే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అండ్ పోక్సో కోడ్స్, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోడ్స్. సో ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్ అనమాట. సో వీటి మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మెయిన్స్లో ఈసారి చూసిన క్వశ్చన్స్ ఏంటి అంటే అసలు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనం తీసుకోవాల్సిన మెషర్స్ ఏంటి, మన దగ్గర ఉన్న లాస్ ఏంటి, మన దగ్గర ఉన్న స్కీమ్స్ ఏంటి, సో వాటి మీదనే క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి సో ప్రతి ఒక్కటి ఇన్ డెప్త్ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. అలా చేసినప్పుడే మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాయగలుగుతారు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూసినట్లయితే సెక్యులరిజం యూరోపియన్ కన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. సో మీరు జిఎస్ పేపర్ 2 2024 మెయిన్స్ చూసినట్లయితే ఈ టాపిక్ డైరెక్ట్గా వచ్చింది. ఏంటి అంటే ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ యుఎస్ సెక్యులరిజం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కంపల్సరీ డైరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా చాలా ఏరియాస్ మన ఇండియాలో సెక్యులరిజం కాన్సెప్ట్ని కొంచెం అపోజ్ చేసే విధంగానే డిబేట్స్ జరుగుతున్నాయి కాబట్టి.
సో ఈ సెక్యులరిజం కాన్సెప్ట్ మీరు ఎక్కడ చదువుకుంటారు? ఓకే, సెక్యులరిజం. సెక్యులరిజం అనేది జిఎస్ పేపర్ 2 పాలిటీలో చదువుకుంటారు. ఆ పాలిటీలో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ఆర్టికల్స్ మన సెక్యులరిజం గురించి చెప్తూ ఉంటాయి. అవే కాకుండా ఇంకా వేరే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి చెప్తున్నాయో చూసుకోవాలి. అదే కాకుండా అసలు ఈ సెక్యులరిజం అంటే ఏంటి అండ్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం ఎలా ఉంది, అసలు సెక్యులరిజం తీసుకొచ్చింది ఎమర్జెన్సీ టైంలో. ఎమర్జెన్సీ టైంలో ఎవరున్నారు? మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ ఆ టైంలో ఎందుకు తీసుకురావడం జరిగింది? అలాగే మీరు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో కూడా చాలామంది ఈ సెక్యులరిజం కాన్సెప్ట్ని అపోజ్ చేశారు. అయినప్పటికీ కూడా మన ఎమర్జెన్సీలో రావాల్సిన కారణాలు ఏంటి, అది తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ రావడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన ఇండియా అండ్ యుఎస్ అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్, ఈ 3 కంట్రీస్ మధ్యలో అసలు సెక్యులరిజంలో ఎలాంటి తేడాలు ఉన్నాయో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ టాపిక్ వచ్చేసి మీకు ప్రిలిమ్స్లో అలాగే మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా చూసినట్లయితే తమిళనాడు గవర్నర్ ఆర్గ్యూ చేయడం జరిగింది. ఏమని అంటే ఈ సెక్యులరిజం అనేది యూరోపియన్ కాన్సెప్ట్, మన ఇండియన్ కాన్సెప్ట్ కాదు. మన ఇండియన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సనాతన ధర్మం చుట్టూ ఉంటుంది. కానీ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. ఎప్పుడు అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఓకే, సో ఇక్కడ మీకు ప్రిలిమ్స్లో ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ వచ్చింది. ఎలా అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ పదాలను ప్రియాంబుల్లో వాడడం జరిగింది? ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ రాకముందు మన ప్రియాంబుల్ యొక్క స్టేటస్ ఏంటి? ఓకే, అలా కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు ప్రతి ఒక్క యాంగిల్లో చూసుకోవాలి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే సెక్యులరిజం అనేది మన యొక్క యూరోప్ కాన్సెప్ట్. ఆ యూరోప్ కాన్సెప్ట్లో ఏంటి అంటే చర్చ్ అండ్ స్టేట్ సపరేట్, అంటే రిలీజియన్ గవర్నమెంట్ అనేది సపరేట్ అని చెప్పడం జరిగింది. సో మన ఇండియన్ కాంటెక్స్ట్లో మనం సనాతన ధర్మ యూజ్ చేసాము. ఆ ధర్మ ఏంటి అంటే ఆల్వేస్ మన గవర్నెన్స్లో పార్ట్, అలాగే సొసైటీలో కూడా పార్ట్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూషనల్ డిస్కషన్స్ ఏంటి? సో మన యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిస్కషన్స్ జరిగినప్పుడు మనం ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అనేది మన యొక్క ఇండియన్ ఐడెంటిటీకి చాలా 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 ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే మనం ఇంతకుముందు ఉన్న ధర్మం మీద అని కూడా చెప్పడం జరిగింది. సో తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అంటే ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది 1975 నుంచి 77 వరకు. అక్కడ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది. సో ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చాలా చేంజెస్ చేయడం జరిగింది. ఇది ఒక నెగటివ్ రోల్ ఆర్ బ్లాక్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ హిస్టరీ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసేసరికి మన ఇండియన్ ఐడెంటిటీ, భారత్ యొక్క ఐడెంటిటీ అనేది ధర్మ సెంట్రిక్ ఛాలెంజెస్ ఉంటాయి. సో యాక్చువల్లీ వెస్టర్న్తో కంపేర్ చేసినట్లయితే వెస్టర్న్లో ఉన్న ఛాలెంజెస్ వేరు, వెస్టర్న్లో ఉన్న కల్చర్ వేరు, సొసైటీ వేరు మన ఇండియాతో కంపేర్ చేస్తే. అయినప్పటికీ కూడా మనం ఇది తీసుకురావడం జరిగింది, ఒక నెగటివ్ పార్ట్ అని చెప్పడం జరిగింది. సో ఇదంతా కాదు, జస్ట్ మనం ఏంటి అంటే సెక్యులరిజం అంటే ఏంటో తెలుసుకోవాలి అండ్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం ఏంటో తెలుసుకోవాలన్నమాట. సెక్యులరిజం అనేది ఒక ఐడియాలజీ. ఈ ఐడియాలజీలో ఏంటి అంటే మనం రిలీజియన్ని గవర్నమెంట్ని సపరేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ సపరేట్ చేసి మనం న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము. గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా మనకి ఇందులో 2 రకాల మీనింగ్స్ అయితే ఉన్నాయి సెక్యులరిజంలో. ఫస్ట్ మీనింగ్ వచ్చేసి సపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ స్టేట్. స్టేట్ని రిలీజియన్ని సపరేట్ చేస్తున్నాం, దీన్ని మనం ధర్మ నిరపేక్షత అంటాం. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఆల్ రిలీజియన్స్కి ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఇస్తాం, దాన్ని సర్వధర్మ సంభవ అంటాం. సో ఇండియన్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం వచ్చేసి సర్వధర్మ సంభవ, కానీ ఇక్కడ యుఎస్ వచ్చేసి ఏంటంటే ధర్మ నిరపేక్షత. ఓకే, సో ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న సెక్యులరిజం మీద కూడా మన క్రిటిసిజం అనేది ఉన్నాయి. సో అవి కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇది యాంటీ రిలీజియస్ అని అంటున్నాము. ఇట్ హ్యాస్ బీన్ ఆర్గ్యూడ్ బై సమ్
that secularism threatens religious identity. సో రిలీజియస్ ఐడెంటిటీకి థ్రెటనింగ్గా ఉంది మన సెక్యులరిజం అని అంటున్నారు కొందరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొందరు ఏంటి అంటే ఇది క్రిస్టియానికి సంబంధించింది, కానీ మన ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు ఉంటున్నారు. హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు, జైనిజం ఉన్నారు. సో అయినప్పటికీ మనం సెక్యులరిజం కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చాము. అండ్ ఇంకొకరు ఏమంటున్నారంటే సెక్యులరిజం అనేది ఒక మైనారిటీ రైట్స్ని అడ్వకేట్ చేస్తుంది, అది కూడా ఒక నెగటివ్ పాయింట్ ఆఫ్ సెక్యులరిజం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో ఈ సెక్యులరిజం అనేది ఒక రిలీజియస్ కాన్సెప్ట్. ఈవెన్ హిందుత్వ అనేది చాలా ఎక్కువ పబ్లిష్ అవుతుంది, వచ్చే వర్డ్ ఇది. సో ఇలా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కూడా యూజ్ చేస్తున్నారు అని కూడా ఒక క్రిటిసిజం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఒడిస్సా ఆల్ సెట్ టు జాయిన్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కవరేజ్ స్కీమ్. సో ఇక్కడ దేని గురించి చెప్తున్నారు అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. ఈ స్కీమ్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో పార్ట్ అనమాట. సో ఏదైనా స్కీమ్ అనేది మీకు న్యూస్లో ఉన్నట్లయితే ఈ డైమెన్షన్స్ కంపల్సరీ చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ స్కీమ్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద స్కీమ్, నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అసలు ఈ స్కీమ్ రావాలి అంటే ఎవరు అర్హులు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ని రన్ చేసే మినిస్ట్రీ ఏంటి, అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ స్కీమ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా లేకపోతే సెంట్రల్ సెక్టార్ స్కీమా, అండ్ ఈ స్కీమ్ పెట్టడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి, అదే కాకుండా మనకున్న ఛాలెంజెస్ ఏంటి. సో ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట, ఈ డైమెన్షన్ చూసుకున్నట్టయితే సరిపోతుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ మీన్స్ వాట్ ఎవర్ ద ఫండ్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ స్కీమ్, ఈ స్కీమ్కి ఏవైతే ఫండ్స్ కావాలో అవి సెంటరు స్టేట్ రెండు ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కావాలనుకో, ఇది 60:40% రూల్తో నడుస్తుంది అనుకోండి. 60 రూపీస్ ఏమో సెంటర్ నుంచి వస్తాయి, 40 రూపీస్ ఏమో స్టేట్స్ పెట్టుకుంటాయి. కానీ సెంటర్ సెక్టార్ స్కీమ్ ఏంటి అంటే ఒకవేళ 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్కి, అది అనమాట డిఫరెన్స్. ఆయుష్మాన్ భారత్ వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ విత్ 60:40 రేషియో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒడిస్సా అనేది రెడీ అవుతుందన్నమాట ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ స్టేట్లో. ఎన్ని రోజులు ఇంప్లిమెంట్ చేయలేదా అంటే లేదు, ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఇక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే మన కవరేజ్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ స్కీమ్ అనేది మన ఇండియా వైడ్గా ఫోకస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్కి యూస్ఫుల్గా మారుతుంది, దానివల్ల క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ అనేది పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి ఏంటి అంటే ఒక ఫినాన్షియల్ మోడల్గా తీసుకోవడం జరిగింది. ఎస్పెషలీ ఈ సెంటరును స్టేట్స్ రెండు దగ్గరకు వచ్చేసి మన దగ్గర ఉన్న హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇది ప్రతి ఒక్క స్టేట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరగాలి, దానివల్ల చాలా అడ్వాంటేజెస్ మనకు ఉంటాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏంటి అంటే ఒక ఫ్లాగ్షిప్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్. ఇది ఎప్పుడు రావడం జరిగింది అంటే 2018 సంవత్సరంలో రావడం జరిగింది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఎస్పెషలీ పూర్ పీపుల్కి, వల్నరబుల్ పీపుల్కి వాళ్ళకి ఎన్షూర్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. దానివల్ల మన హెల్త్ కేర్ సిస్టమ్ని ట్రాన్స్ఫార్మ్ చేసేలాగా ఉంటుంది. ఎస్పెషలీ పావర్టీ అలాగే ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే మనం సోషల్ జస్టిస్ ఎన్షూర్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అసలు ఈ స్కీమ్ తీసుకురావాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చాము అంటే మనము ఫినాన్షియల్ బర్డన్ని తగ్గించాలని, అలాగే మనం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించాలని హెల్త్ కేర్ మీద, అలాగే మనం ఏంటి అంటే మనం యాక్సెస్ అఫోర్డబిలిటీని ఇంక్రీజ్ చేయాలి అని, అలాగే క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ని, ఎఫిషియన్సీ ఆఫ్ హెల్త్ కేర్ని ఇంప్రూవ్ చేయాలి అని, ఎస్పెషల్లీ మనం ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద కూడా ఫోకస్ చేయాలి, ప్రమోట్ చేయాలి అండ్ హెల్త్ ఇంటర్వెన్షన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది రావడం జరిగింది.
సో ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి, 2 డిసీజెస్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాన్ డైస్ ఆఫ్ అమీబా ఇన్ఫెక్షన్ ఇన్ కేరళ. సో మీరు ఈసారి జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ పేపర్ చూసినట్లయితే అందులో ఒక కేస్ స్టడీ ఉంది. ఏంటి అంటే, సో శానిటేషన్ సరిగా లేకపోవడం వల్ల డిసీజెస్ అనేది స్ప్రెడ్ అవుతున్నాయి, మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఎలాంటి స్టెప్స్ చేస్తారు అని. సో మనందరికీ తెలుసు, రీసెంట్గా అమీబా అంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది స్విమ్మింగ్కి చిన్నపిల్లలు పాండ్స్లోకి వెళ్తారు కదా, అక్కడ అది ముక్కుల నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళేసి బ్రెయిన్ని తిరగడం స్టార్ట్ చేసి తర్వాత చచ్చిపోతున్నారు కదా. సో అప్పుడు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఎలా కంట్రోల్ చేయడం జరిగింది అంటే, ఆ వేస్ట్ వాటర్ ఆ పాండ్స్లో ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉంటున్నాయో అక్కడ వెళ్ళి ఫ్లోరిన్ చల్లేసి క్లోరిన్ ట్రీట్మెంట్ అంటారు, అవి చేసి వాటిని చంపడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఎఫెక్టివ్గా ఈ డిసీజ్ని తగ్గించారు. అయినప్పటికీ కూడా చనిపోయారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అసలు మీరు ఈ అమీబా అంటే ఏంటి, అసలు ఈ అమీబా ఏ ఫ్యామిలీకి చెందింది, దాని యొక్క నేమ్ ఏంటి, అది వచ్చి ఏం చేస్తుందంటే బ్రెయిన్ తింటుంది, అంటే మెనింజో ఎన్సెఫలైటిస్ అంటాము. ఆ డిసీజ్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కేరళ రిపోర్ట్స్ కేస్ ఆఫ్ క్లాడ్ 1B ఎంపాక్స్. సో మనందరికీ తెలుసు, ఎంపాక్స్ అనేది రీసెంట్గా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ అయితే చేశారు మన WHO. అవునా, ఎందుకు అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి కేసెస్, దానివల్ల చాలా చిల్డ్రన్ చనిపోతున్నారు అని రిపోర్ట్స్ కూడా మనం చదివాం. వాళ్ళకి వ్యాక్సిన్ కావాలి, 10 మిలియన్స్ కావాలి, కానీ 0.2 మిలియన్సే ఉన్నాయి. దానికోసం ఇండియా ఒక రోల్ ఏంటిది, అవన్నీ మనం చదువుకున్నాం, మెయిన్స్ ఆన్సర్ రాసాం, అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే క్లాడ్ 1B క్లాడ్ 2B అనేది మంచి కొత్త వేరియంట్స్ అని చదువుకున్నాం కదా. సో ఇండియాలో మనకి రీసెంట్గా జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు, అక్కడ ఐడెంటిఫై చేస్తారు మన దగ్గర ఏ స్ట్రెయిన్ ఉందో అని మనం రీసెంట్గా చదువుకున్నాం. సో ఐడెంటిఫై చేశారు, అది క్లాడ్ 1B. సో మనకు కూడా వ్యాక్సిన్ అనేది చాలా అవసరం అని మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ చూసినట్లయితే, a collective for young artists to learn nuances of different కూడియట్టం styles. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, అసలు కూడియట్టం అంటే ఏంటి, ఇది మన కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ప్రిజర్వ్ చేసుకోవడం, ఇది మన ఫండమెంటల్ రైట్, అవునా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అంటే, మన దగ్గర ఉన్న యంగ్ ఆర్టిస్ట్ ఎవరైతే కూడియట్టం చేస్తారో వాళ్ళు చోళియట్టం అనే ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటున్నారు. అది యూజ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క కళ అనేది ఇంకా బతుకుతూనే ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీకు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే సరిపోతుంది, కూడియట్టం అంటే ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది అని. సో ఇది ఒక ఓల్డెస్ట్ ట్రెడిషనల్ థియేటర్ ఫార్మ్స్ ఆఫ్ కేరళ అనమాట. సో ఇది వచ్చేసి సంస్కృత్ థియేటర్ ట్రెడిషన్స్ మీద ఆధారపడి ఉంది. అండ్ కూటి అంటే మలయాళంలో కంబైన్డ్ టుగెదర్ అనమాట. అట్టం అంటే యాక్టింగ్, అందరూ కలిసి యాక్ట్ చేయడాన్నే ఈ థియేటర్ కూటియట్టం ఆర్ కూడియట్టం అని అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరు అంటే చక్రయార్, నంబియార్ అండ్ ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే కొన్ని వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. సో వాళ్ళని నాయన్గార్ అని అంటూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ ఈ డాన్స్ అనేది నేత్రాభి అనేది అంటే ఐ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ గెస్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈవెన్ ఈ యొక్క కూడియట్టంని యునెస్కో మాస్టర్ పీస్ ఆఫ్ ఓరల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది 2001వ సంవత్సరంలో. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే, రీఫార్మ్ ఆఫ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ మస్ట్ ఫర్ డెవలప్మెంట్ సేస్ మోడీ. సో మనందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్ ఫ్యూచర్ ఆఫ్ సమ్మిట్ ఫర్ ఫ్యూచర్ రీసెంట్గా అవుతుంది. అండ్ ఇందులో రీసెంట్గా మన ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ పార్టిసిపేట్ చేశారు. అక్కడ సస్టైనబుల్ లివింగ్ మీద మనం ఫోకస్ చేయాలి అని చెప్పడం జరిగింది కదా. సో అలాగే ఎప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అసలు దేని మీద ఫోకస్ చేశాడో ఇచ్చింది ఈ ఆర్టికల్లో అనమాట. సో ఈ టాపిక్ వచ్చేసి మనకు జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా మనం చూసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మన ప్రైమ్ మినిస్టర్ ఏం స్ట్రెస్ చేస్తారో చూసినట్లయితే, ప్రైమ్ మినిస్టర్ ఫోకస్డ్ ఆన్ రీఫార్మింగ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. మన యొక్క ఏవైనా గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, WTO కానీ, WHO కానీ అండ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో, వాటిలో మనకు రీఫార్మ్స్ కావాలి అని చెప్పి
ప్రైమ్ మినిస్టర్ యునైటెడ్ నేషన్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే రీఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మన యొక్క చేంజ్కి తగ్గట్టు, మన యొక్క సొసైటీకి తగ్గట్టు దాన్ని మార్చుకోకపోతే అది రెలవెంటా కాదు కదా. సో ఏవైనా సరే మనకి ఇప్పుడు అవసరాలకు తగ్గట్టు మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు చేయలేకపోతే అది ఇర్రెలవెంట్ అవుతుంది. ఎస్పెషల్లీ మోడర్న్ కాన్ఫ్లిక్ట్స్ ఏమి వస్తున్నాయి, సో వాటికి తగ్గట్టు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అనేది వర్క్ చేయాలని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి యూనిటీ అనేది కావాలి. ఏదైనా సరే గ్లోబల్ ఇష్యూస్ తీసుకున్నట్లయితే లైక్ ఇంటర్నేషనల్ వాటర్స్ కానివ్వండి, హైసీస్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి. సో ఇలాంటి గ్లోబల్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అడ్రస్ చేయాలి అంటే కంపల్సరీ మనకి గ్లోబల్గా స్ట్రెంగ్త్ అనేది కావాలి. సో ప్రతి ఒక్క కంట్రీ వచ్చేసి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అదే కాకుండా రీసెంట్గా మనము G20 ప్రెసిడెన్సీలో ఉన్నాం కదా. సో ఈ G20 ప్రెసిడెన్సీలో మనం చేసిన ఇంపార్టెంట్ స్టెప్, ఒక అచీవ్మెంట్ ఏంటి అంటే ఆఫ్రికన్ యూనియన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక పెద్ద గ్రేట్ సక్సెస్. ఇది ఇండియా పీరియడ్లో జరిగింది అని చెప్పి మనం ఎంతో ప్రౌడ్గా కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఫ్యూచర్లో కూడా ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటున్నాము. ఎస్పెషలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ కానీ, అలాగే గ్లోబల్ పాలసీ మేకింగ్, సో ఇవన్నీ మనం చేసుకోవాలి అనుకుంటున్నాము. అండ్ ఈవెన్ సైబర్ సెక్యూరిటీలో కూడా ఎక్కడో కంట్రీలో ఉండి మన వెబ్సైట్స్ని హ్యాక్ చేయడం, మన యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ని హ్యాక్ చేసి డేటా తీసుకొని వాటిని మ్యానిపులేట్ చేయడం, ఈవెన్ మహారాష్ట్రలో ఎలక్ట్రిసిటీని కూడా మార్చడం జరిగింది. సో ఏంటి అంటే ఇలాంటి థ్రెట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వివిధ కంట్రీస్తో మనకి ప్రాపర్ రిలేషన్ ఉండాలి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉండాలి. ఓకే, అవన్నీ చేసుకోవడానికి మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇప్పుడు 5G నెట్వర్క్స్ ఉన్నాయి, అదే కాకుండా సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ డెవలప్మెంట్కి అని కూడా మనం చెప్పొచ్చు. సో డిజిటల్ గవర్నెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ పాయింట్ని మనం స్ట్రెచ్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెంటర్ స్టేట్ సెట్ టు రివ్యూ స్కోప్ ఆఫ్ ఆఫ్స్పా ఇన్ మణిపూర్. సో ఇక్కడ ఆఫ్స్పా అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పార్ట్స్ యాక్ట్. సో ఏంటంటే ఇక్కడ మనకు ఆర్మర్డ్ ఫోర్సెస్ ఉంటాయి, మనకి ఆర్మీ, నేవల్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్ కాకుండా కూడా మనకి పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి కదా, అండ్ మనకి ఆర్మర్డ్ ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఆర్మర్డ్ ఫోర్సెస్కి ఏంటి అంటే స్పెషల్ పవర్ అనేది ఇస్తారు. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, నిన్న మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం ఏంటంటే మనకు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఉండాలి అని. అక్కడ వచ్చేసి నేను మ్యాప్ చూపించేసి మనకు నార్త్ ఈస్ట్లో మొత్తం ఇన్సర్జెన్సీ ఉంది, పక్క కంట్రీస్ నుంచి రావడం జరుగుతుంది ఇన్సర్జెంట్స్, వాటి వల్ల వైలెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పాను కదా. సో అట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మనకు ఆఫ్స్పా అనేది ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఇంపోజ్ చేస్తారనమాట. అది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. సో ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు నార్మల్ సివిలియన్స్ని కూడా వీళ్ళు ఇన్సర్జెంట్స్ అనుకొని వీళ్ళు షూట్ చేయడం జరుగుతుంది, వాళ్ళు సివిలియన్స్ అయి ఉంటారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం అదంతా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే నువ్వు ఏంటంటే ఆఫ్స్పా అంటే ఏంటి, ఆఫ్స్పా నీకు స్పెషల్ పవర్స్ ఏమి ఇస్తుంది అక్కడున్న పోలీస్ వాళ్ళకి, అదొక చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ బికాస్ ఆఫ్ ఇన్సర్జెన్సీ వల్ల. ఎస్, సెక్యూరిటీ ఇష్యూ. ఇట్ ఈస్ డిఫరెంట్, యా, వెరీ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రోబోటిక్ మ్యూల్స్ జాయిన్ ఆర్మీ డ్రోన్స్ హై ఆల్టిట్యూడ్ టెంట్స్ అండర్ ఇవాల్యుయేషన్. సో మరి ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్టయితే ఇది ఒక రోబోట్ అనమాట. అది షేప్ వచ్చేసి మనకి మ్యూల్ షేప్లో ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు హై ఆల్టిట్యూడ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ దిస్ లదాఖ్ రీజియన్లో, జమ్మూ అండ్ కాశ్మీర్ బౌండరీలో టెంపరేచర్ -డిగ్రీస్లో ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే హ్యూమన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఏంటి అంటే చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హ్యూమన్ క్యాపిటల్ లాస్ ఉంటుంది. కాబట్టి సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ని యూజ్ చేసుకొని ప్రాపర్గా మానిటర్ చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్ ఉంది. సో దానికి ఈ రోబోటిక్ మూల్స్ అనేది మన ఆర్మీని జాయిన్ అవుతున్నాయని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనకి శాటిలైట్ బేస్డ్ న్యూ టోల్ సిస్టమ్ వస్తుందని చెప్పాం కదా. సో ఇంతకుముందు టోల్ సిస్టంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఎప్పుడు మనం న్యూ సిస్టంలోకి వెళ్తే మనకు అడ్వాంటేజెస్ ఏంటి,
అని కూడా మీకు క్వశ్చన్ రావడం జరిగింది కాబట్టి సో ఈ విధంగా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పంజాబ్ హర్యానాలో స్టబుల్ బర్నింగ్ని ఎలిమినేట్ చేయాలని ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఏంటి అంటే వింటర్ స్టార్ట్ అయింది అంటే మనకు డైలీ వచ్చే ఆర్టికల్ నాకు బోర్ కొడుతుంది, మీకు బోర్ కొడుతుంది. మేడంకి ఇది ఒకటి టాపిక్ వచ్చేమో రోజు ఇదే చెప్తుంది అని కూడా మీరు కింద కామెంట్లు పెడతారు. కానీ నాకు వేరే చాయిస్ ఉండదు, చెప్పాల్సిందే ఎడిటోరియల్ వస్తే. సో ఏంటి అంటే స్టబుల్ బర్నింగ్ అంటే మీకు అందరికీ తెలుసుగా, స్టబుల్ అంటే ఒక్కసారి పంటను కోసిన తర్వాత పంట హార్వెస్ట్ చేసిన తర్వాత మనకు చాలా వేస్ట్ గడ్డి వస్తుంది కదా. సో అదంతా ఏంటంటే మన సౌత్లో అయితే దాన్ని మంచిగా ప్యాక్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని స్టోర్ చేసుకొని మన పాడి పరిశ్రమకి యూజ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ హర్యానాలో ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి జస్ట్ 1 to 1.5 month టైమే ఉంటుంది. ఆ టైం చాలా తక్కువ అసలు వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవడానికి. యా దే విల్ బీ హ్యావింగ్ మోర్ దాన్ 2 or 3. మనమే 3 వేస్తున్నాం ఇక్కడ కొన్ని ఏరియాస్లో, వాళ్ళు 2 వేస్తారా, వాళ్ళు వెయిట్ వేస్తారు, ఆల్టర్నేట్గా రైస్ కూడా వేస్తారు. సో అందుకని షార్ట్ పీరియడ్ ఉంటుంది మధ్యలో. సో మనకి రైసే వేస్తాం కాబట్టి మనకి ఎక్కువ టైం గ్యాప్ ఉంటుంది, మనం కలెక్ట్ చేసుకుంటాం. కానీ వాళ్ళకి అలా ఉండదు, వాళ్ళు వీటికి వెళ్తారు. సో అంటే ఏంటి అంటే ఈ స్టవ్ని జస్ట్ ఒక అగ్గిపుల్ల ఇట్లా వేసేస్తే జస్ట్ సెకండ్స్లో అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాగా ఎండు ఉంటుంది గడ్డి. జస్ట్ ఒక్కటి అగ్గిపుల్ల ఇట్లా పడేస్తే అది ఎంత ఫాస్ట్గా బర్న్ అయిపోతుంది. సో అందుకని ఏంటంటే ఇదంతా కలెక్ట్ చేసి మోసుకెళ్ళి శ్రమ అంత వర్క్ ఎందుకని చెప్పి ఇలా కాల్చడం వల్ల ఏంటంటే మన విండ్స్ ప్యాటర్న్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వింటర్ వచ్చేసరికి ఆ యొక్క పొగతో కూడుకున్న PM 2.5 PM 10 ఉన్న పొల్యూటెడ్ ఎయిర్ అంతా ఢిల్లీకి వెళ్ళేసి స్మాగ్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే కంపల్సరీ రెస్ట్రిక్షన్స్ అనేది పెడతారు పంజాబ్ అండ్ హర్యానా మీద, ఈ స్టబుల్ బర్నింగ్ని ఆపేయండి అని. సో అదనమాట. సో కంపల్సరీ మనం ఇంకా ముందు క్లాసెస్లో మనకి ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఏం చేస్తున్నాము అదంతా యాజ్ యూజువల్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పటికైతే స్టబుల్ బర్నింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో మరి స్టబుల్ బర్నింగ్ వచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి. ఓకే, ఎస్, నాట్ ఇట్. అండ్ not it started till now. So what? We don't know. We have to see, like అది ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా అనౌన్స్ చేసినప్పటికీ కూడా పొలిటికల్ విల్ ఉంటేనే అవుతుంది. సో ఏంటంటే ముందు వచ్చినప్పుడు ఎన్నో ప్రామిసెస్ చేస్తారు, బట్ వీ డోంట్ నో లైక్ వాళ్ళన్నీ చేస్తారా లేదా అని తెలీదు. సో చేసేటప్పుడు కంపల్సరీ న్యూస్లో వస్తుంది కానీ దాన్ని యాడ్ చేసుకోవడం అంతే. యా, సో ఇఫ్ యూ సీ మళ్ళీ మీరు నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ హ్యూమానిటేరియన్ లా. సో దీని మీద మనకి క్వశ్చన్ రావడం జరిగింది జిఎస్ పేపర్ 4లో ఎథిక్స్లో. ఏంటి అంటే పవర్ఫుల్ కంట్రీస్ ఇప్పుడు వాళ్ళ యొక్క ఎకనామీ మెయింటైన్ చేసుకోండి. పవర్ఫుల్ కంట్రీస్ అంటే ఆల్రెడీ వాళ్ళకి టెక్నాలజీ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది, అంతా ఉంటుంది కదా. సో వాళ్ళకంటూ సపరేట్ డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ లైక్ మిసైల్స్ కానివ్వండి, బాంబులు కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ తయారు చేసేసి ఇప్పుడు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అవుతున్న రీజన్స్ ఉన్నాయి. లైక్ యూ కెన్ టేక్ యుక్రెయిన్, రష్యా అండ్ నెక్స్ట్ వచ్చేసి గాజా, ఇస్రాయెల్. సో అక్కడికి పంపించడం జరిగింది. సో అక్కడ పంపించడం వల్ల ఏంటంటే ఈ కంట్రీస్ ఏవైతే పంపిస్తారో వాళ్ళకి ఎకనామికల్గా ఓకే, కానీ ఎథికల్గా కరెక్టా? సో వాళ్ళు పంపించడం వల్లే కదా వాళ్ళు ప్రయోగించిన తర్వాత చాలామంది సివిలియన్స్ కూడా, చిన్న పిల్లలు. సో రీసెంట్గా గాజాలో చూసుకున్నట్లయితే హాస్పిటల్ మీద అటాక్ చేయడం వల్ల ఎంతోమంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? సో ఇలా హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది ఎక్కువ అవుతుంది. సో రీసెంట్గా ఇండియా కూడా కొన్ని మిసైల్స్ ఇస్రాయెల్కి పంపించడం జరిగింది. వాటి ప్రయోగం వల్ల కూడా హ్యుమానిటేరియన్ క్రైసిస్ జరిగింది అని చెప్పి ఒక PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఇప్పుడు దాన్ని ఏంటంటే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన యొక్క జ్యుడిషియరీ ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే కంపల్సరీ దానికి ఒక లీగల్ బేసిస్ అనేది ఉండాలి, లా. ఆ లా ఉంటేనే ఆ లా ప్రకారం అనేది జడ్జ్మెంట్ ఇస్తుంది. ఆ లా లేకపోయేసరికి జడ్జ్మెంట్ ఇస్తుందా? ఇవ్వలేదు. సో ఇదొక లూప్ హోల్ అనమాట మన ఇండియన్ జ్యుడిషియరీలో. సో ఇదండి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిస్మిస్డ్ PIL టు హాల్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టు ఇజ్రాయెల్. ఎందుకంటే వార్ క్రైమ్స్ అవుతున్నాయి అని చెప్పి PIL చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ డిస్మిస్ చేయడం ఎందుకు చేశారు అంటే మన దగ్గర ఏ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లాకి అనుగుణంగా
ఇండియాకి సంబంధించిన లా అయితే లేదు కాబట్టి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం కూడా ఒక లా అనేది తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. అండ్ దాని మీద మీకు జిఎస్ పేపర్ 4లో క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇవండి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు మన న్యూస్ పేపర్లో వచ్చినవి. సో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మీరు నా అనాలిసిస్ ఫాలో అవుతున్నట్టయితే మీరు మంచి మెయిన్స్ ఆన్సర్స్ అయితే రాస్తారు. ఇది 100%. ఎందుకంటే మా ఫౌండేషన్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఈ అనాలిసిస్ నేను క్లాస్లోనే చెప్పడం జరుగుతుంది అండ్ వాళ్ళు వింటుంటారు అండ్ వాళ్ళ ఆన్సర్స్లో అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ నేను అనాలిసిస్ చేశాను, ఎస్ఏ అనాలిసిస్ 1, GS1, GS2, GS3, GS4. కంపల్సరీ రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో వాళ్ళ వాయిస్లో మనం విన్నాము. అలాగే నేను కూడా కొన్ని అడాన్స్ చేశాను. సో కంపల్సరీ మన అనాలిసిస్ యాజ్ పర్ యూపీఎస్సి స్టాండర్డ్సే ఉన్నాయని చెప్పడానికి ఇదొక సాక్ష్యం. సో మీరు నావి అనాలిసిస్ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది మన అనాలిసిస్ ఎలా యూజ్ అయిందో. సో మీరు కనుక అట్లీస్ట్ ఒక 2 to 3 months నుంచి ఫాలో అవుతున్నట్టయితే మీరు నోట్స్ చేసుకున్నట్లయితే మీకే తెలుస్తుంది. అండ్ ఈవెన్ మన కరెంట్ అఫైర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి కూడా నేను అడిగిన క్వశ్చన్స్ నుంచే. సో వాటిని కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో నేను కూడా వీడియోస్ రిటైర్ చేసుకోవడానికి చూస్తున్నాను. సో అది కూడా తొందరలో నేను పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ అండి. అండ్ రేపు వచ్చేసి 4:30 to 6:30 మధ్యలో మళ్ళీ జిఎస్ పేపర్ 4లో సెకండ్ పార్ట్ అంటే సెక్షన్ బి మిగిలింది. నేను అనలైజ్ చేయలేకపోయాను ఎందుకంటే ఆ 2 hours టైంలో ఓన్లీ థియరీ పార్టే జరిగింది. సో కాబట్టి రేపు మళ్ళీ యథావిధిగా రేపు 4:30 to 6:30 వరకు ఈ కేస్ స్టడీస్ అనాలిసిస్ ఉంటుంది. కంపల్సరీ మీరు ఆ క్లాస్ జాయిన్ అవ్వండి. నేను లింక్ షేర్ చేస్తాను గ్రూప్స్లో. అండ్ మీరు కనుక ఆ గ్రూప్లో లేనట్టయితే కంపల్సరీ ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు నుంచి ఇంకొక ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాము, లైక్ వర్డ్ ఆఫ్ ద డే. ఎందుకంటే జిఎస్ పేపర్ 2లో మీకు కంపల్సరీ వర్డ్స్ యొక్క మీనింగ్ అయితే తెలుసుకోవాలి కాబట్టి సో మీరు కూడా అందులో పార్ట్ అయితే మీరు కూడా డైలీ ఒక వర్డ్ నేర్చుకోవచ్చు అండ్ మీ ఇంగ్లీష్ని కూడా పెంచుకోవచ్చు. So thank you so much for watching and please do like this class and share this class and subscribe to Usha Ma'am Rathod's IAS classes. Okay, asal marchipoddu subscribe cheyadam. Thank you guys.